బనగానపల్లె మండలం స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి మండల పరిధిలోని ప్రభుత్వ బాలుర మరియు బాలికల వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు బనగానపల్లె మండలం స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల వసతి గృహాలను తనిఖీలు నిర్వహించారు. క్వాలిటీ ఫుడ్ ఈజ్ నాట్ బీయింగ్ సర్వ్డ్ అనేది ఇచ్చారు. విద్యార్థుల వసతి గృహాల్లో పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. చలికాలం విద్యార్థులకు దుప్పట్లు లేకపోవడం, అదేవిధంగా దోమకాటుకు గురి కాకుండా మస్కిటోలు వినియోగించాల్సి ఉండగా వార్డెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు చలికాలం చల్లని నీటితో స్నానం చేస్తుండడంతో రోగాలకు గురవుతున్నట్లు విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా వసతి గృహాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు సరిగ్గా పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల గదులను పరిశీలించారు. వసతి గృహాలతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వసతుల ఏర్పాట్లపై మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. మొత్తం మిల్క్ ఎంత తీసుకుంటారు, ఎంత మందికి మిల్క్ ఇస్తారు? 20 లీటర్స్ తీసుకుంటాం సార్. టోటల్ గా 20 లీటర్స్ తీసుకుంటాము. తర్వాత మజ్జిగ ఉదయం టిఫిన్ కంటే ముందు సార్ 7 కు పాలు ఇస్తారు. ఎన్ని లీటర్లు పాలు ఇస్తారు? 10 సార్. 10 లీటర్స్ పాలు ఇస్తారు 220 మెంబర్స్ కి. మిగతావన్నీ 10 లీటర్స్ ఉన్నాయి, మిగతావన్నీ 20 లీటర్స్ అన్నారు. 10 లీటర్స్ ఇస్తారు. 10 లీటర్స్ ఉన్నారు కదా, ఇంకా ఉంటాయి సార్. అవన్నీ మిగిలిపోతాయి సార్. కాదమ్మా, మనం 10 లీటర్స్ అక్కడ ఇస్తున్నాము, మిగతా 10 లీటర్స్ మంచిగా చేస్తున్నాం. 10 లీటర్స్ లేవు కదా ఇక్కడ. పాలు కాన్సెప్ట్ తక్కువైంది సార్. తక్కువైంది. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.